ఎందుకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో చేసేయండి. ఇలాంటి మంచి మంచి రివ్యూస్ అండ్ వీడియోస్ నాకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకే, నేను మీ తేజ. వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళిపోదాం. హైప్ అనే పేరుతో నిలువు దోపిడీ. టికెట్ హైక్స్ ఆన్ పుష్ప 2. ఇది చాలా తప్పు. టికెట్ హైక్స్ అనేది ఇంతలా పెంచడం. ఒకప్పుడు బాల్కనీ రూ. 100 ఉండేది. అలాగే నేల టికెట్ రూ. 50 ఉండేది. ఇప్పుడు బాల్కనీ రూ. 160 అండ్ నేల టికెట్ రూ. 75 అయింది. పర్లేదు. కానీ పెద్ద మూవీస్ అని, హైప్డ్ మూవీస్ అని టికెట్ రేట్లు పెంచుతూ పోతే ఎవరు వెళ్తారు చెప్పండి? ఇప్పుడు 'పుష్ప 2' టికెట్ రేట్ల దగ్గరికే వస్తే మల్టీప్లెక్స్‌లో రూ. 531, సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 354, అలానే ఫస్ట్ డే మార్నింగ్ ప్రీమియర్ షోస్‌కి రూ. 1200. మామూలుగా కాదు, నిలువుగా దోచుకుంటున్నారు. ఇలా అయితే ఎవరు థియేటర్స్‌కి వస్తారు? అందరూ ఇంట్లోనే ఉండి ఓటీటీలో వచ్చాక చూద్దాం అనుకుంటారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీతో మూవీకి వెళ్ళాలంటే సింగిల్ స్క్రీన్స్‌కి నలుగురైతే రూ. 1416, ట్యాక్స్‌తో కలిపి 1600 అవుతుంది. అదే మల్టీప్లెక్స్‌లో అయితే రూ. 2124, దాదాపు 2300 అవుతాయి. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా! ఆ డబ్బులతో ఒక 1 ఇయర్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ వచ్చేస్తుంది. ఇంతకీ ఇందులో తప్పు ఎవరిది? హీరోదా లేదా ప్రొడ్యూసర్‌దా? అంటే ఇద్దరిది. హీరో రెమ్యూనరేషన్ పెంచాడని కొంతమంది, ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఖర్చు పెట్టారని కొంతమంది. ఇంతకీ ఏది కరెక్ట్? వీళ్ళలో ఖర్చు పెట్టింది ఎవరైతే ఆ డబ్బంతా ఆడియన్స్ మీదేగా వసూలు చేస్తుంది. ఈ మధ్య ఎవరైనా థియేటర్స్‌కి వెళ్ళాలంటే ఆలోచిస్తున్నారు. పెద్ద సినిమా వస్తుందని డబ్బులు దాస్తారు. చిన్న సినిమాలకి వెళ్ళరు. అలా అని మూవీకి ఇంత టికెట్ రేట్స్ పెంచకూడదు. ఇప్పుడు ఆ మూవీకి ఓన్లీ ఆ హీరో ఫ్యాన్స్ ఒక్కలే వెళ్ళరు కదా! అందరు ఫ్యాన్స్ వస్తారు. టికెట్ రేట్స్ అనేది కరెక్ట్‌గా ఉంటే ఎక్కువ మంది వస్తారు. పెంచాల్సింది టికెట్ రేట్స్ కాదు, స్క్రీన్స్. ఎక్కువ చోట్ల రిలీజ్ చేయండి. టాక్ బాగుంటే వీకెండ్ కల్లా మీ మూవీ బడ్జెట్ అంతా రికవర్ అయిపోద్ది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. కుదిరితే ఒక లైక్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.